భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా బంగ్లాదేశ్ కు చెందిన పలువురు రాజకీయ నాయకులు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి అక్రమ మార్గాల్లో భారత్లోకి ఉగ్రవాదులు ప్రశ్నిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి చొరబాట్లకు సంబంధించి భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్లోని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు భారతదేశ రాజకీయాల్లో చర్చకు తెరలేపాయి. దేశంలోని పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలపై తమకు హక్కు ఉందంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. విదేశీ శక్తులు ఆక్రమణకు వస్తే భారతీయులు ఏమైనా లాలీపాప్లు తింటూ కూర్చుంటారా అంటూ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఢాకాలో ఏర్పాటు చేసిన ఓ సభలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన కొందరు నేతలు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలపై తమ దేశానికి చట్టబద్ధ హక్కులు ఉన్నాయంటూ పేర్కొనడం భారత్ను షాక్ గురిచేసింది. బంగ్లాదేశ్కు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బెంగాల్ అసెంబ్లీలో ప్రస్తావించిన మమతా బెనర్జీ కేంద్రం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో మన భూమిని ఎవరైనా ఆక్రమించుకోవడానికి వస్తే భారతీయులు ఏమైనా లాలీపాప్లు తింటూ కూర్చుంటారా అని మమతా బెనర్జీ తనదైన శైలిలో బంగ్లాదేశ్కు చురుకులంటించారు. బంగ్లాదేశ్లో కొందరు నాయకులు రెచ్చగొట్టే విధంగా చేసే ప్రకటనలపై స్పందించవద్దని, సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని బెంగాల్ రాష్ట్ర ప్రజలకు మమతా విజ్ఞప్తి చేశారు. మన దేశ విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్లో ఉన్నారని, ఇక్కడ ఉన్నవారు అనవసరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని మమతా సూచించారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అక్కడి నేతల వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్లోని ఇమాంలు ఖండించారని, అక్కడ పరిస్థితులు మరింతగా దిగజారితే మన బంధువులు, మిత్రులపైన పడుతుందని, అందుకే ఏదైనా వ్యాఖ్యానించేటప్పుడు సంయమనం పాటించండంటూ మమతా బెనర్జీ సూచించారు. బెంగాల్లో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు మనమందరం కలిసి పనిచేయాలంటూ మమతా బెనర్జీ ప్రజలకు సూచించారు. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి విదేశాంగ శాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ సలహాదారు తౌహీద్ హుస్సేన్లతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ కాగా, ఈ సందర్భంగా హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు విక్రమ్ మిస్రీ. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా భారత సరిహద్దుల్లో బంగ్లా దళాలు డ్రోన్ల మోహరించడంపైన ఆ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు విక్రమ్ మిస్రీ. ఈ చర్చలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అన్ని అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం అనంతరమైనా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇటీవలే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్కు చెందిన డ్రోన్లు మోహరించడంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. భారత్కు పొరుగున ఉన్న శత్రు దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇప్పటికే సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాల గుండా ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నిస్తుండడం వంటివి ఆందోళనలను రెట్టింపు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో సరిహద్దులతో దేశ సరిహద్దులను శత్రు దుర్భేద్యం చేసేందుకు కొనసాగుతున్న సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ పురోగతిలో ఉందని అమిత్ షా వెల్లడించారు. మొత్తంగా విదేశీ శక్తుల నుంచి భారత్కు పొంచి ఉన్న ప్రమాదం పట్ల భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారత్లోని బెంగాల్, బీహార్, ఒడిశాలపై తమ దేశానికి చట్టబద్ధ హక్కులు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ కు చెందిన పలువురు నాయకులు పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలాంటి ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.